గిడుగు రామ్మూర్తి పంతులు 85వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను కొనియాడుతూ గ్రాంధిక భాషను వాడుక భాషలో ప్రజలకు పరిచయం చేసిన తెలుగు భాషా పితామహులు, మొట్టమొదటి తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తెలుగును సులభతరం చేసిన మహానుభావులు గిడుగు రామ్మూర్తి పంతులని కొనియాడారు. గిడుగు రామ్మూర్తి కేవలం భాషాభిమాని మాత్రమే కాక రచయిత, కవి, స్వాతంత్ర సమరయోధులుగా వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ నాయకులు, రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు భాగవతుల జయలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, డి లీలావతి, రంగస్థలి కళాకారుల సంఘం కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొని గిడుగు వెంకటరామ్మూర్తి పంతులకు ఘనంగా నివాళులర్పించారు. పితామహుడు గ్రాంధికం నుంచి తెలుగుని వాడుక భాషలోకి మార్చినటువంటి మహోన్నతమైన భాషావాది, ప్రథమ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా తెలుగు భాషకి ప్రాచుర్యం కల్పించి బ్రిటిషు వారిచే బిరుదు పొందినటువంటి మహాశయుడు. తెలుగు భాషని ఆవులో ఆవు, అమ్మ, అరటి, ఈగ, ఇటుక అనేటువంటి 1వ తరగతి వచనంలో తెలుగుని అచ్చు భాషలో వచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. కేవలం భాషాోద్యమే కాకుండా స్వాతంత్ర్యోద్యమంలో వారు రాసిన గీతము బ్రిటిషు వాళ్ళు